ప్రీవియస్‌గా నేను టాప్ డౌన్ అప్రోచ్ అని చెప్పడం జరిగింది కదండీ. సో, దానికి ఆపోజిట్ బాటమ్ అప్ అప్రోచ్ అని చెప్పి అంటారన్నమాట అండి. సో, ముందుగా ఫండమెంటల్ అనాలిసిస్‌లో ఏం చేస్తారంటే, ఒక కంపెనీ యొక్క డీటెయిల్డ్‌గా ఫండమెంటల్ స్టడీ అంతా చేసి, కంపెనీ యొక్క రేషియోస్, సేల్స్ మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని స్టడీ చేసి, ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయడానికి డిసైడ్ అయ్యాం, రైట్? సో, తర్వాత కంపెనీ ఐడెంటిఫై చేశారు. బట్ కానీ ఆ ప్రొడక్ట్ ఏదైతే ఆ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్ ఉందో, ఆ ప్రొడక్ట్ ఏదైతే మిగతా సెక్టర్, ఆ సెక్టర్‌లో మిగతా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో దాని గురించి కూడా చూస్తారు. ఓవరాల్ సెక్టర్‌కి గ్రోత్ ఉందా లేదా అని స్టడీ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్‌గా ఓవరాల్ అసలు ఎకానమీ కూడా స్టడీ చేయాలన్నమాట. ఎందుకంటే నో డౌట్ చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్, చాలా కంపెనీ మంచిది, మేనేజ్మెంట్ చాలా మంచిది, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ కానీ ఆ కంట్రీ ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేదనుకోండి, ఆ కంట్రీలో మనీ ఫ్లో సరిగ్గా లేదనుకోండి, పీపుల్ దగ్గర బయింగ్ పవర్ లేదనుకోండి, మీరు ఎంత అద్భుతమైన ప్రొడక్ట్ అయినా కూడా ఆ డిమాండ్ అనేది ఉండదు అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే దీన్ని బాటమ్ అప్ అప్రోచ్ అంటారు అనమాట అండి. సో టాప్ డౌన్ అప్రోచ్ అండ్ బాటమ్ అప్ అప్రోచ్ ఈ రెండు కూడా ఫండమెంటల్ అనాలిసిస్లో వాడతారు అనమాట అండి.